బీదమ్మకి మా ఊళ్ళో ఇంతమంది జనాలు పోగేసారంటే విశ్వాసంటారు. ఇదంతా విశ్వాసం చక్కగా ఇంతమందిని పోగు చేసి ఈ చక్కగా నూతనమైనట్టుగా అన్ని రకాలుగాను ఆ స్వామికి పట్టిన కేవలం ఎక్కడైనా పట్టుకుంటే మట్టి ఉన్నా మేము మనకి అఘమరక్ష స్నానాలు అవి చేస్తూ ఉంటారు. అంతకంటే పర్వైన స్నానాలు చేయండి. అసలు స్వామి రూపం అందరికీ కనిపించేటట్లుగా చేసి ఇదంటే నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ పేరు గురు ఏది అని ఆయనే అలాంటి గ్రామస్తులు దేనికైనా సరే గ్రామస్తులందరి సహకారంతో అభివృద్ధి అవుతుండేటువంటి ఈ కార్యక్రమాలకి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ చక్కటి బ్రహ్మరక్ష చేస్తూ ఊళ్ళో వాడు అలాగే ఇతరుల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి ఇక్కడ కార్యక్రమాలు చేసుకుని ఇక్కడ అనుగ్రహం పొందాలి. అదృష్టం ఏంటంటే పండితురాయ జగన్నాథ పండితురాయ ఆయన పేరు చెప్పుకోతుంటున్నాం మేము గొప్పవాడికి. ముంగంటే పండితురాయ ఊరు అంటారు. ఆయనే కాదు అభినవ పండితురాయలు పేరు పొందారు. ఓ మంత్రశాస్త్రం ఈ కుర్రాడి ముత్తాత గారు దశగ్రంథని పేరు. ఈ కాటను కట్టినటువంటి ఆరగంటకి ఆయన ముహూర్తం పెడితే ఏం కావాలని అడిగితే మా తోటలో తాడి చెట్టు కొట్టద్దన్నారు. నిర్లిప్త వాడికి ఏం ఓ 10 ఎకరాల పొలం పట్టేసేవారు. అలాగా అన్నింటిలోనూ పండితులు ఉండేవారు. ప్రస్తుత కొంతకాలంలో వేదకి తగ్గి బతకడానికి ఆధారం లేక లౌకికమైనటువంటి ఉద్యోగాలు పెట్టిపోయినప్పటికీ కూడా కాల ప్రభావం చేత మళ్ళా కొంతమంది బయలుదేరుతున్నారు. అంచేత చక్కగా తీసేట్టు మా వృత్తి బృందాన్ని మిమ్మల్ని మమ్మల్ని అందరినీ లోకా సంస్థ సుఖినో మాట్లాడుకోండి. అందరూ క్యారేజ్గా చూస్తున్నారు. అందరూ క్యారేజ్గా చూస్తున్నారు. అది సరిపతి యోగీశ్వరుడాయే పార్వతి జగదంబరమించే సతిపతి యోగీశ్వరుడాయే పార్వతి జగదంబరమించే నిశ్చలానందమౌనీశ్వరుని వరించగిరిజనజనప్రియంచే నిశ్చలానందమౌనీశ్వరుని వరించగిరిజనప్రియంచే సర్వమంగళ సంకల్పమే సర్వోత్తమమాయే సర్వమంగళ సంకల్పమే సర్వోత్తమమాయే శివపార్వతుల కళ్యాణము కడుగమనీయము కామేశ్వరి ప్రియము శివపార్వతుల కళ్యాణము నిత్యదేవతలెల్ల కుమార సంభవ కరుణమణి వేళముగా కైలాసాన నందీశ్వరాది ప్రమదగణములానంద తాండవమాడంగా కైలాసాన నందీశ్వరాది శివగణములానంద తాండవమాడంగా సకల లోక కళ్యాణార్థమై సర్వేశ్వరుడే కరుణాయే పావనాదిలులెల్ల సుందరాగిమగిరి చేరంగా శ్రీహరుడే గౌరీ శంకరుల కళ్యాణము నిర్వహించంగా పావనాదిలులెల్ల సుందరాగిమగిరి చేరంగా
రంగ శ్రీహరుల గౌరీ శంకరుల కళ్యాణము నిర్వహించంగ ఆనందమానందమాయే శివశక్తుల కటాయనే ఆనందమానందమాయే శివశక్తుల కటాయనే ఆనందమానందమాయే 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 శివశక్తుల కటాయనే ఆనందమానందమాయే శివశక్తుల కటాయనే శివశక్తుల కటాయనే శివశక్తుల కటాయనే చాలా థ్యాంక్స్ అందరూ వచ్చినందుకు. ఇవాళ శర్మ గారు నాకు మా అమ్మాయి ఏజ్ ఉన్నప్పుడు అప్పుడు పరిచయం. నేను 18 years అప్పుడు ఫస్ట్ టైం ఆయన కలిసాను. మా ఊరు ఒరిస్సా జైపూర్ వచ్చి ఆయన కనికాపతి గుడిని పూజలు చేశారు. అప్పటి నుంచి నా కుటుంబానికి అన్నిటికీ ఆయన్ని చాలా ప్రతి దానికి ఆయన కాల్ చేసి మా అమ్మ మమ్మీ మా ఇంట్లో అందరినీ చాలా మంచి మార్గంలో పెట్టారు ఆయన. నా పెళ్లి కుదిరిన తర్వాత 2004లో అప్పుడు కూడా ఒకసారి మేము వచ్చి ఇలాగే 4 రోజుల నుండి వలించుకొని ఆయన కార్యక్రమం అంతా చేయించారు. ఆ తర్వాత నాకు ట్విన్ సిస్టర్ ఉంది, కవల పిల్లలు ఇద్దరు. నాకు కుదిరింది, మా చెల్లి కుదరలేదని మా అమ్మ టెన్షన్ పెడుతుంటే ఆయన ఏమో పూజ చేయించారు. బంగారం లాంటి మరుగు వచ్చాడు మాకు ఇప్పుడు. అంతా ఆయన చలవు. ఎప్పుడు తెలుసుకున్నా సరే మేము ఇంత బాగా ఉన్నామంటే ఆయన హస్తవాసి, ఆయన చేయించిన పూజలు అని మా అన్నమాట. అందుకే మా పాప కోసం కూడా ఏదైనా చేయించామని ఇప్పుడు వచ్చాము. ఆయన అదే అడిగాము, మీ ఇష్టం మీరు ఏం చేస్తారో తెలియదు, మీ వల్ల మా తెలియదు, మా లైఫ్ అంతా చెప్పారు. చాలా బాగా అయింది. చాలా థ్యాంక్స్. అందరూ చాలా బాగా